నమస్కారం. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాల్లోని ఎంతో హాస్యభరితమైన, అంతే లోతైన వేదాంత సారాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్దాం. ముఖ్యంగా ప్రాచీన గ్రంథాలలోని విషయాలను మన ఆధునిక జీవితంలో ప్రశాంతత కోసం ఎలా వాడుకోవచ్చో మనం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణను మనం ఒక క్రమపద్ధతిలో చూద్దాం. ముందుగా ప్రేమించుము కాని ఆసక్తివద్దు, ఆ తర్వాత ఎలుక కథ ద్వారా జన్మాంతర సంస్కారం, చివరగా భక్తికి మించినది పరిపాలనాధర్మం అనే 3 అద్భుతమైన అంశాలను చర్చించుకుందాం. ఇక ఏమాత్రమాలస్యం చేయకుండా మొదటి అంశంలోకి అడుగుపెడదాం. అదే ప్రేమించుము కాని ఆసక్తి వద్దు, అంటే ఎలాంటి అటాచ్మెంట్ లేని స్వచ్ఛమైన ప్రేమ అన్నమాట. ఏకాదశ స్కంధంలో ఉద్ధవునికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన ఒక గొప్ప వేదాంత రహస్యమిక్కడ ఉంది. అందర్నీ ప్రేమించుము, ఎవ్వరియందు ఆసక్తి చూపించకుము అని ఆయన చెప్తారు. నిజానికి ఒక ప్రశాంతమైన జీవితానికి ఇంతకంటే గొప్ప మంత్రం ఇంకేముంటుంది చెప్పండి? మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, మనకి ఏది ఇష్టమో అందరికీ చెప్పేయడం వల్ల చాలా సంతోషం వస్తుందని. కాని ఇక్కడే ఒక చిక్కుంది. అలా ఇష్టాలను బహిరంగపరచడం వల్ల ఆసక్తి అనే ఒక పెద్ద వలలో మనం చిక్కుకుపోతాం. పక్కింటివారి నగలను చూసి అసూయపడి మనకు మనం ఎలాగైతే హాని చేసుకుంటామో, ఈ ఆసక్తి కూడా సరిగ్గా అలాంటి ఒక ఉచ్చులాగే తయారవుతుంది. ఇదెంత హాస్యాస్పదంగా ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రవచనకర్తగారు ఒకసారి తనకు అరటికాయ వేపుడు, వంకాయ పచ్చడి అంటే ప్రాణం అని ఒక సభలో సరదాగా ప్రకటించారు. అంతే, దాని ఫలితమేమైందో తెలుసా? ఆ ఒక్క సంవత్సరంలోనే ఆయన వెళ్లిన ప్రతీ చోట ఏకంగా 150 సార్లు అవే వంటకాలను వడ్డించారు. పాపమాఖరికి ఇంట్లో భార్య కూడా అవే వడ్డించడం మొదలుపెట్టారు. చూశారా, ఇక్కడే మనం ప్రేమకు, ఆసక్తికి మధ్య ఉన్న తేడాని గమనించాలి. మన ముందు వడ్డించిన ఆహారాన్ని డిమాండ్ చేయకుండా ఆనందంగా ఆస్వాదించడం అనేది ప్రేమ. కాని నాకు ఖచ్చితంగా అదే కావాలి అని పదే పదే చెప్పడం, అది లేకుండా ఉండలేను అనుకోవడం, ఇదంతా కూడా ఓవర్ యాక్షన్ కిందికే వస్తుంది. ఈ ఆసక్తి వల్లే మన ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. సరే, ఇప్పుడు మన రెండవ ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. అదే ఎలుక కథ. దీని ద్వారా మనం జన్మాంతర సంస్కారమంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందు మనం జన్మాంతర సంస్కారమంటే ఏంటో తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఆలోచనలను, కోరికలను శాసించే అత్యంత లోతైన సహజ స్వభావమిది. దీని మనం అంత సులభంగా మార్చలేమో అనేది కాదనలేని అక్షరసత్యం. ఉపనిషత్తులలోని ఈ కథను చూస్తే, ఒక ఋషి సంధ్యావందనం చేసుకుంటుండగా ఆయనకొక చిన్న ఎలుకపిల్ల దొరుకుతుంది. దానిమీద జాలిపడి ఆ ఋషి తన యోగశక్తితో ఆ ఎలుకను ఒక అందమైన 3 ఏళ్ల పాపగా మారుస్తాడు. ఆమెను పెంచి పెద్దచేసి చివరగా తను కోరుకున్న ఏ వ్యక్తినైనా తన తపస్సు శక్తితో తీసుకువచ్చి పెళ్లి చేస్తానని ఆ అమ్మాయికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. కాని ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉందో గమనించండి. ముందుగా సూర్యుడు కావాలంటుంది, కాని మేఘం ఆయనను అడ్డుకుంటుంది కాబట్టి తిరస్కరిస్తుంది. ఆ తర్వాత మేఘాన్ని గాలి చెదరగొడుతుందని, గాలిని పర్వతనాపుతుందని, ఇలా సృష్టిలో అత్యంత శక్తివంతమైన వాళ్లందర్నీ ఒక్కొక్కరిగా రిజెక్ట్ చేస్తూ వస్తుంది. చివరకు పర్వతానికి కూడా కన్నాలు వేయగల శక్తి ఎలుకలుకుంది కాబట్టి ఆ ఎలుకే అత్యంత శక్తివంతమైన వరుడు అని నిర్ణయించుకుంటుంది. తన యోగశక్తుల ద్వారా కూడా ఆమె సహజమైన ఆలోచనా విధానాన్ని మార్చలేనని ఆ ఋషికి అప్పుడు అర్థమవుతుంది. దాంతో విధి ముందు ఓటమిని అంగీకరించి ఆ అమ్మాయిని తిరిగి ఎలుకగా మార్చేసి ఒక కన్నంలో వదిలేసి ఆయన తన ప్రశాంతతను తను వెతుక్కుంటాడు. ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే, మనం బయట నుండి ఎంత ఒత్తిడి తెచ్చినా లేక ఎంత ప్రయత్నం చేసినా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక లక్షణాలు, అంతర్గత కోరికలు ఎప్పటికైనా బయటపడి తీరుతాయి. మన జన్మాంతర సంస్కారమే ఎప్పుడు మన అంతిమ ఎంపికలను నిర్దేశిస్తుంది. ఇక మన మూడవ అత్యంత కీలకమైన అంశం భక్తికి మించినది పరిపాలనాధర్మం. రామదాసుగారి కథను మాట్లాడుకునే ముందు మనమొక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎవరి నుండైనా సరే స్థిరమైన ఏకాగ్రతను మాత్రమే స్వీకరిస్తాడు. కృష్ణుడు తనను ఎక్కడ చంపేస్తాడో అని భయంతో నిరంతరం ఆలోచించిన కంసుడికి కూడా ఆ ఏకాగ్రత వల్లే దేవుడు మోక్షాన్ని ప్రసాదించాడు.
అయితే ఈ భక్తికి ప్రజాధర్మం తోడైనప్పుడే అసలు సమస్య వస్తుంది. భద్రాచలం తహసీల్దార్గా ఉన్న రామదాసు గారు దేవుడి ఆభరణాల కోసం ఏకంగా 10,000 వరాహాల చొప్పున ప్రభుత్వ నిధులను ఎలా వాడారో ఆడిట్ చేసుకున్నప్పుడు ఈ విషయం మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ తర్వాతేమైందో మనందరికీ తెలిసిందే. తానీషా జైల్లో దెబ్బలు తింటూ బాధ తట్టుకోలేక ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు అని రామదాసుగారు సాక్షాత్తు ఆ శ్రీరాముడినే నిలదీస్తారు. కాని ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన ఒక కఠినమైన వాస్తవం దాగి ఉంది. రామదాసుగారు ప్రజల దగ్గర్నుండి పన్ను రూపంలో వసూలు చేసిన ధనాన్ని రాజు ఖజానాకు కాకుండా తన మతపరమైన ప్రాజెక్టులకు మళ్లించారు. ఉద్దేశం ఎంత పవిత్రమైనదైనా సరే అది ఖచ్చితంగా పరిపాలనాపరమైన నేరమే అవుతుంది. వ్యక్తిగత భక్తి ఏనాడూ మన పౌరధర్మం లేదా చట్టం నుండి మినహాయింపివ్వదని ఇది నిరూపిస్తోంది. అందుకే రాముడు దైవికమైన నాణ్యాలతో తానీషాకు అప్పు తీర్చి తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాడు. కాని ఆ దర్శన భాగ్యాన్ని మాత్రం ముస్లిం రాజైన తానీషాకే ఇచ్చాడు తప్ప రామదాసుగారికి ఇవ్వలేదు. ఎందుకంటే ఒక భక్తుడిగా గెలిచిన పరిపాలనాధికారిగా తన బాధ్యతల్లో రామదాసుగారు విఫలమయ్యారు కాబట్టి. ఈ అద్భుతమైన విశ్లేషణకి అసలైన సారాంశం ఇక్కడే ఉంది. దైవిక చట్టమనేది అంధకమైన వ్యక్తిగత భక్తి కంటే కూడా కఠినమైన ప్రజాధర్మానికి మరియు బాధ్యతకే ఎప్పుడూ పెద్దపీఠ వేస్తుందని ఈ ఘట్టం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. సో ఈ 3 కథలను ఒక్కసారి కలిపి చూద్దాం. మనలోని అనవసరమైన వ్యామోహాలను వదులుకోవడం, మన నిజమైన స్వభావాన్ని మనం అంగీకరించడం, వీటన్నింటికంటే ముఖ్యంగా వ్యక్తిగత కోరికలకు, ప్రాపంచిక బాధ్యతలకు మధ్య ఉన్న గీతను చెరిపేయకుండా మన విధులను సక్రమంగా నిర్వర్తించడం, వీటి ద్వారానే మనకు నిజమైన ప్రశాంతత లభిస్తోందని స్పష్టమవుతోంది. ముగించే ముందు ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం అడుక్కోవలసిన ఒక లోతైన ప్రశ్న ఇక్కడుంది. మనం సమాజంలో చేస్తున్న పనులు నిజంగా ఉన్నతమైన ధర్మం కోసం చేస్తున్నామా, లేక కేవలం భక్తి అనే ముసుగులో మన సొంత వ్యామోహాలను తీర్చుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి.